పథకంలో తెరపల్లి రవి గారు సిద్ధంగా రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఎదురుదాడి వార్నింగ్స్ వర్కౌట్ అవుతున్నాయా, ఇది ప్రశ్న. అంటే జగన్మోహన్ రెడ్డి పులివెందులు వెళ్ళారు, మామూలుగా క్రిస్మస్ అక్కడ చేసుకుంటారు. దానికంటే ముందు కొన్ని కౌంటర్స్ కూడా ఆయన ఇచ్చారు. మూడోది కొన్ని వార్తలు కూడా కనిపిస్తున్నాయి. 3-4 అంశాలు ఇలా కనుక మనం చూస్తే, ఒకటి అక్కడికి వెళ్ళాక ఆయనకి ఏదో ఆరోగ్యం బాగాలేదు, కొంచెం ప్రోగ్రామ్స్ రద్దు చేసుకున్నారు, ఇటువంటివి వస్తున్నా. కానీ నిన్న మనం మాట్లాడినట్టుగా రాజకీయాలు ఇవన్నీ ఉద్రిక్తంగా వాదోపవాదాలతో ఉన్నాయి. మొన్న రక్త అభిషేకాలు చేశారు, అది ఇది అయిన తర్వాత ఇప్పుడు అవి ఒక సమస్య. జగన్మోహన్ రెడ్డి ఎదురుదాడి ఎలా చేస్తున్నారు అంటే, ఆయన కొన్ని ఆధారాలతో ఇంతకుముందు కంటే హోంవర్క్ బాగా పెంచారు. రిజర్వ్ బ్యాంకు లెక్కలు విడుదల చేసింది. 2019-24 మధ్యలో దక్షిణ భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్లో ఉంది అని రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన లెక్కలు చెప్తున్నాయి. మీరేమో అన్నీ ఆగిపోయింది, విధ్వంసం అది ఇది అన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన లెక్కలు ఆంధ్రప్రదేశ్ సౌత్లో ఫస్ట్, ఇండియాలో 5th అని చెప్తున్నాయి. దీనికి మీ సమాధానం ఏంటి? జనసేన టీడీపీ మా మీద దుష్ప్రచారం చేశాయి. ఇప్పుడు నిజంగా దీనికి బొత్స యనమల రామకృష్ణ గారు లేకపోతే ఎవరు కుటుంబరావు ఎవరో ఏదో చెప్తారేమో. ఇప్పుడు లెక్కలు అనేవి ఎప్పుడు అంతే అండి. రాజకీయాలు ఏమంటారంటే, లెక్కలు అనేవి లెక్కలు చెప్పేవి చెప్తూ ఉంటాయి. అప్పుడైనా ఇప్పుడైనా లెక్కలు రాగానే నాయకులు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడుతుంటారు. మరి నిజంగా 5వ రిజర్వ్ బ్యాంక్ చెప్పిందని మాజీ ముఖ్యమంత్రి చెప్తున్న లెక్కలు సరైనవే కదా చూడాలి. అప్పుల మీద కూడా ఇలా చాలా ఇది జరిగిన తర్వాత ఎప్పటికప్పుడు మాజీ మంత్రి ఆయన ముగ్గురు వచ్చి ఆయన కొన్ని లెక్కలు చెప్తున్నారు, ఇప్పుడే అప్పులు ఎక్కువ చేస్తున్నారని. వీటికి జవాబు అయితే ఒకటి మనకు కావాల్సి ఉంటుంది, ప్రజలకు కావాలి స్పష్టత. వాళ్ళు గొప్పే వీళ్ళు గొప్పే, లేదా వాళ్ళు తప్పే వీళ్ళు తప్పే, నిజమేంటి మరి? ఇది ప్రశ్న. సో ఎదురుదాడి కొన్ని ఆధారాలతో సహా చేయటం అని చాలా విషయాల్లో ఎదురుదాడి కనిపిస్తుంది. తిరుపతి లడ్డూకి సంబంధించి కూడా రకరకాల కథనాలు ఇచ్చారు. దీని మీద పరువు నష్టం చేశారు, భక్తుల మనోభావాలు నా ప్రతిష్టను దెబ్బతీశారని వైవి సుబ్బారెడ్డి వేసిన కేసులో ఢిల్లీ హైకోర్టు దాన్ని స్వీకరిస్తూ బాధ్యతగా ఈ కథనాలు ఇవ్వాలి, ఎలా అయితే అలా చేయకూడదని చెప్పి ప్రాథమికమైనటువంటి ఆదేశాలు అక్కడ ఇచ్చినటువంటి అంశం ఒకటి కనిపిస్తుంది. మూడో అంశం ఇందాక చెప్పుకున్నట్టుగా మొన్న మన చర్చలో కూడా వచ్చింది. అనంతపురంలో నిజంగా అలా కొడితే ఎవరిని ఎవరు కొట్టినా చాలా తప్పు. ఆ వార్త ఎందుకు వచ్చిందంటే, నేను 99 టీవీలోనే చూశాను. ఆ ఊరి నుంచి ఒక అతను మాట్లాడుతూ, ఆ కుటుంబంలో తగాదా ఉన్నది నిజమే, కొంచెం కొట్టారు, తోశారు. ఆ తోచిన ఆయన జనసేనకు సంబంధించిన ఆయన వైసీపీ కాదు అని నిజంగా వార్తలు అది వస్తూ ఉంది. మరి దాని మీద అంటే అన్నీ అక్కడికి వదిలే, ఆ రోజుకు సందర్శి ఆ రోజుకి ఒకరినొకరు అనుకోవటం, దాన్ని అక్కడ క్లోజ్ అన్న పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నిటితో 1 by 1. మూడోది, చంద్రబాబు నాయుడు మీద కేసులు ఎత్తేసుకుంటున్నారు. స్కిల్ స్కామ్ లేదా స్కిల్ కేసు కూడా ఎత్తేస్తున్నారు. దానికి ప్రయత్నం, మద్యం కేసు ఇప్పుడు ఎత్తేసారు, అది ఇంకోటి ఇదేది ఫైబర్ నెట్ ఎత్తేసారు, ఇప్పుడు స్కిల్ దానికి కూడా ఎత్తేస్తున్నారు అని. ఇక్కడ వాళ్ళ ప్రశ్న ఏంటంటే, ఎప్పుడైనా కానీ ఒక నిందితు కోర్టులో ఉన్న కేసును ప్రభావితం చేయకూడదు కదా. ఆ వ్యక్తులే ముఖ్యమంత్రులుగా లేకపోతే అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ హయాంలో ఆ ప్రభుత్వ శాఖలు ఎత్తేస్తే అది వాళ్ళు ఎత్తేసినట్టే అవుతుంది కదా. ఇవన్నీ ప్రజాప్రతినిధుల న్యాయస్థానాల్లో తేలాలి కదా అనే ఒక కౌంటర్. అంటే 1 by 1 ఇవన్నీ కౌంటర్లు వేయడం అనేది మనకు కనిపిస్తుంది. అన్నిటికంటే ఎక్కువగా పవన్ కళ్యాణ్ మీద నిన్న అంబటి రాంబాబుతో సహా అనేక మంది మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా చాలా హైప్తో మొదలు పెడతారు, మధ్యలోకి వచ్చిన తర్వాత దీంట్లో ఉంటారు, క్రైసిస్లో పడిపోతారు, చివరికి వచ్చేసరికి కన్ఫ్యూజన్ అవుతుంది. ఇది పవన్ కళ్యాణ్ వ్యవహారం. ఓవర్ యాక్షన్, మధ్యలో ఓవర్ యాక్షన్ చేస్తారు, చివరికి వచ్చేసరికి కన్ఫ్యూజన్తో ముగుస్తారు. ఇప్పుడు కన్ఫ్యూజన్లో మా మీద దాడి చేస్తున్నారు. కేవలం చంద్రబాబు నాయుడుని సంతోషపెట్టడానికి మా మీద దాడి చేయడం తప్ప ఇవన్నీ చేస్తుంటే మీకు కనిపించట్లేదా? వీటన్నిటి మీద మీరు ఎందుకు ప్రశ్నించడం లేదు? మీరు అప్పుడు చేసిన హామీలు చాలా వరకు అమలు జరగకపోతే మీరు ఎందుకు నిలదీయటం లేదు? పవన్ కళ్యాణ్ మీద ఒక తీవ్ర స్థాయిలోనే మేమేమీ అనకపోయినా మా మీద మీరు ఎందుకు పడుతున్నారు? ఏమీ అంటున్నారా లేదా మళ్ళీ వాళ్ళు చూసుకోవాల్సిందే. కాబట్టి చాలా తీవ్ర భాషలోనే పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు పాలన మీద, పవన్ కళ్యాణ్ మాటల మీద కూడా చాలా తీవ్రంగా పడుతూ కన్ఫ్యూజన్లో పవన్ కళ్యాణ్ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఇవన్నీ ఏం చెల్లవు, వీటి కోసం మేమేమి
భయపడము అన్న పద్ధతిలో చాలా కొంచెం పెద్ద మాటలే వాడుతూ ఉన్నారు వైసీపీ వాళ్ళు. సో ఎదురుదాడి. అయితే ఇంకా సెకండ్ సైడ్ చూస్తే వార్నింగ్ వర్కౌట్ అన్నది ఈరోజు ఇంకో వార్త కూడా కనిపిస్తుంది. ఇది వాళ్ళ ఆ మీడియాలో ఈ మీడియాలో కూడా మెడికల్ కాలేజీలు వాటిని ప్రైవేట్గా అప్పగించడం పీపీపీ దీని మీద చాలా దుమారం జరిగింది. అన్ని ప్రతిపక్షాలు చాలా మేధావులు ప్రజా సంఘాలు అన్ని వ్యతిరేకించాయి. అయినా ప్రభుత్వం చాలా ఏకపక్షంగా సమర్థించుకొని ఇదే విధానం సరైంది గొప్పది అన్నారు. తీరా చూస్తే ఇప్పుడు ఆ కాలేజీలకు ఎవరు ఇవే ఇలా బిట్స్ రాలా. ఇది నిజంగా ఒక ప్రభుత్వానికి నైతికంగా కొంచెం ఎదురు దెబ్బ కింద లెక్క అది. అంటే అది చాలా మంచిదైతే అంటే అసలు వేయాల్సిన వాళ్ళే మంచిదని భావించటం లేదా? మంచిదైతే ఎందుకు ప్రోత్సాహం రాలేదు? ఎవరు కార్పొరేట్లు చంద్రబాబు నాయుడు గారికి ఇంత పలుకుబడి ఇదంతా ఉంది కదా. అవును, జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరిస్తున్నారు కదా, అదేమైనా భయపడ్డారా మరి? అదే భయపడితే అప్పుడు అది కూడా రాజకీయంగా వ్యతిరేకమే కదా. అంటే జగన్మోహన్ రెడ్డికి భయపడి చంద్రబాబు గారు ఇచ్చిన బిడ్స్కు రాలేదు అంటే భయపడి అంటే వస్తే నేను జైల్లో పెడతాను నేను కాదంటలేదు. అంటే జగన్ వస్తాడు అని భయపడుతున్నారా మరి? అప్పుడు అది కూడా అంటే వాళ్ళకి అవసరం లేదు కదా సార్, అందరూ వచ్చిన వాళ్ళకి రాజకీయ వాదన మీరు చేయదలుచుకున్నప్పుడు జగన్ వచ్చే ఒక పాజిబిలిటీ సీరియస్ గా ఉంది అని భావిస్తున్నారనే కదా. రిస్క్ అని సరే, రిస్క్ ఎప్పుడు వస్తేనే కదా మీరు అన్నది. రిస్క్ అనే పాయింట్ మీరు స్ట్రెస్ చేస్తున్నారు. వస్తేనే కదా రిస్క్, అంటే వచ్చే పాజిబిలిటీ ఉందని వాళ్ళు భావిస్తున్నారనే కదా. ఇప్పుడు 15 ఏళ్ళు మేమే ఉంటాము, ఇంకా అసలు మళ్ళీ వైసీపీ రాదు అని పవన్ కళ్యాణ్ మొన్న బల్ల గుద్ది మరీ చెప్పారు. చెప్పినా కానీ ఆమె వింటలేదు కదా. 15 ఏళ్ల పాట నమ్మడం లేదనుకోవాలి. గతంలో చంద్రబాబు గారే ఈ మాట చెప్పేవాళ్ళు, విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు రానంటున్నారు అది ఇదని. అంటే ఏదో ఒక విధంగా అందుకే కదా వర్కౌట్ అవుతున్నాయని వార్నింగ్లు మీరు కూడా పంపాడు. ఇప్పుడు అదే మనం తర్వాత తెలంగాణ గురించి కూడా చర్చిస్తాం. రాజకీయ పార్టీలు తరచూ మేము వచ్చిన తర్వాత వీటన్నిటి చక్కదిద్దుతాము, వీటి మీద చర్యలు తీసుకుంటాం, అది ఇది చెప్తుంటారు. కానీ ఇప్పుడు కిమ్స్ వాళ్ళు ఒక ఆదోని కాలేజీకి పాడుకున్నారు. ఆదోనిలో బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు, అది కూడా మీరు నోట్ చేయాలి. ఆదోనిలో టీడీపీ ఎమ్మెల్యే కానీ జనసేన ఎమ్మెల్యే కానీ లేరు. ఆదోని ఎమ్మెల్యే మన డాక్టర్ పార్థసారథి. ఆయన పార్థ డెంటల్ అదొక పెద్ద రాజ్యం, అదొక ఆయన అక్కడ ఉన్నారు. కాబట్టి ఆదోనిలో పెద్ద నగరం కూడా, ఆదోని పెద్ద ఇది కూడా సెకండ్ బాంబే అనేవాళ్ళు పూర్వం. కాబట్టి ఆదోని మిగతా చోట్ల ఎందుకు రాలేదు? అసెస్మెంట్ ఎలా ఉంది? 2 రకాలు. రిస్క్ తర్వాత అనుకోవచ్చు, ఇప్పుడు కూడా ఎందుకు వచ్చిన రిస్క్ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇవన్నీ వాళ్ళు అనుకుని ఉండొచ్చు. కానీ సమస్య ఏమంటే మీరు కన్విన్స్ చేయడంలో మీరు విఫలమయ్యారు. లోకేష్ 3 రోజుల కింద ఒక ట్వీట్ పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి పెట్టుబడులు రాకుండా అడ్డుపడుతున్నారు, ఒక విధంగా ఈ భాష కాదు ఈ అర్థం, మా చాలామందిని నిరుత్సాహపరుస్తున్నారు, లేదా ఆయన వల్ల వాళ్ళు వెనకడుగు వేస్తున్నారు అని. అంటే జగన్ వార్నింగ్లు వర్కౌట్ అవుతున్నాయి అనే భావించాల్సి వస్తుందా? లేదా పవన్ కళ్యాణ్ చేస్తున్న హెచ్చరికలు వీటి గురించి విశ్వాసం కల్పించలేకపోతున్నారా? అంటే జగన్ గురించిన భయమే ఈ ప్రభుత్వం మీద విశ్వాసం కంటే ఎక్కువగా పనిచేస్తుందా? ఈ ప్రశ్నలు రాబోయే రోజుల్లో చూడాలి. అలాగే వాళ్ళు ఏం చెప్తారో కూడా చూడాలి మనం. మూడోది, ప్రజల్లో కూడా వ్యతిరేకత ఉంది కదా. మీరు ఎంతసేపటికి మీరని కాదు ఈ వాదన చేసేవాళ్ళు జగన్ వర్సెస్ చంద్రబాబు అంటే మిగిలిన ఆంధ్రప్రదేశ్ అంతా శూన్యం అయిపోయిందా? సీట్లు ఉన్న వాళ్ళే ఉన్నట్ట, విద్యార్థులు లేరా, తల్లిదండ్రులు లేరా, కంపెనీలు లేవా, ఇతర రాజకీయ శక్తులు సంస్థలు లేవా? ఎన్ని రౌండ్ టేబుల్స్ జరిగి ఉంటాయో తెలుసా విజయవాడలో? ఈ మధ్యకాలంలో వైసీపీతో నిమిత్తం లేకుండా ఎన్ని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులు జరిగాయి, ఎంతమంది మాజీ ప్రజాప్రతినిధులు, వైద్యులు వీళ్ళంతా చెప్పారు. మొత్తం మీద అది కొంత విశ్వాసం యొక్క ఎఫెక్ట్ అయితే కొంచెం వచ్చినట్టుగానే కనిపిస్తుంది. దీన్ని ముందస్తుగానే లోకేష్ సూచనగా చెప్పారు, వాటి వల్ల రావడం లేదని. ఇక్కడ ఇంకోటి కూడా చెప్పాలి, గత ప్రభుత్వంలో కూడా వీళ్ళు కేసులు వేశారు. అసలు న్యాయస్థానమే దేవాలయము అని వాళ్ళని వీళ్ళు అవమానిస్తున్నారని అదొక పర్వం కూడా మనం చూసాం కదా సార్. న్యాయమే, చట్టమే, ప్రభుత్వమే. ఎవరు అధికారంలో ఉన్నా, ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా వీళ్ళు సీట్లు మారాయి కాబట్టి అవి మారవు కదా, అంతే కదా. నా దగ్గర వరుసగా ఉన్నాయి, ఎందుకంటే ఏళ్ల తరబడి పాల్గొంటున్న వాళ్ళం కాబట్టి. అభివృద్ధిని అడ్డుకుంటున్నారు కేసులు వేయడం ద్వారా అని 2014-19 మధ్యలో కూడా చెప్పారు. మరి ఆయన 3 రాజధానులు చేయబోతే మనం కోర్టులకు వెళ్ళే కదా ఆపాము. కోర్టులు ఎప్పుడు కోర్టులే కదా. సో కోర్టులకు ఒకరు వెళ్తేనేమో అది ధర్మము,
ఇంకొకరు వెళ్తే అధర్మం ఎలా అవుతుంది? కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక హోరాహోరీగా ఉన్నట్టుగానే అందులో ఈ పీపీపీ అంశం అన్నది ప్రస్తుతానికి ఎదురు దెబ్బ ప్రభుత్వానికి అనేది అర్థమవుతుంది. సరే ఇప్పటిలో పవన్ ఇంకోటి కూడా ఉంది ఇక్కడ, సరే తర్వాత చూద్దాం.